Very good morning, my students. Myself, G. Rakesh, Faculty of Commerce. Today we are going to learn about finance and its procurement decisions. విత్త సేకరణ నిర్ణయం మరియు ఖండం. బ్లాక్ 3 విత్త సేకరణ నిర్ణయం. ఈ యొక్క యూనిట్ అనేది ఇది ఒక భాగం అనేది రెండు రకాలుగా విభజింపబడుతుంది. ఒకటి మూలధన వ్యయం, మూలధన నిర్మాణం. In the previous classes, we learned about what is finance and the ways, how many ways we can procure the finance and how can we frame a financial structure using capital structure decisions. So, ఇలాంటి ఫైనాన్స్ సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాల తర్వాత క్యాపిటల్ని, మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ఏ విధంగా మనం లెక్కిస్తామో అక్కడ క్యాపిటల్ స్ట్రక్చర్ అనే మూలధన నిర్మాణం అని అంటారు. దీన్ని ఏ విధంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది, ఫైనాన్స్ మేనేజర్ వీటికి ఏ విధంగా లోబడి ఉండాలి అనే దాని గురించి ఈ యొక్క భాగం మనకు తెలియజేస్తుంది. లెట్స్ గెట్టింగ్ ఇన్ టు ద టాపిక్. మూలధన వ్యయం అనేది విత్త వనరుల సమీకరణ మీద ఆధారపడి ఉంటుంది. అంటే సంస్థ తనకి కావలసిన మూలధనాన్ని ఏ వనరుల ద్వారా సమీకరించుకుంటుంది అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. హౌ ఏ కంపెనీ హ్యాస్ టు గెట్ their finance from the different sources, how that sources will affect the business. అంటే ఏ అంశాల నుంచి తీసుకుంటుంది, వీటిపైన ఆధారపడి ఉంటుంది. అవి తీసుకున్న తర్వాత ఆ నిర్ణయము సంస్థ పైన ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన ఈ యొక్క మూలధన వ్యయం గురించి మనం నేర్చుకుంటాం. సో మూలధన వ్యయం అనేది అన్ని వీక్కి ఒకే విధంగా ఉండదు. అంటే ఒక్కొక్క బ్యాంకులో మనం జనరల్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఒక్కొక్క బ్యాంకులో ఇంట్రెస్ట్ రేట్ వేరుగా ఉన్నట్లుగా అన్ని ఒకే రకమైన లోన్లు ఉండవు. అన్ని ఒకే రకమైన లోన్లు ఉండవు. అన్నిటికీ ఒకే రకమైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉండదు. బిజినెస్ లోన్, పర్సనల్ లోన్, లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. కాబట్టి అదేవిధంగా when comes to the business point of view, if a business wants to take a loan from the money lenders or the financial services, there should be a cost. That cost has to be paid by the company itself. సో అది ఎంతవరకు అయితే ఖర్చు అవుతుందో దాన్నంతా ఖర్చును సంస్థ మాత్రమే భరించాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన వివిధ రకాలైన మూలధన పద్ధతుల్లో ఏ ఒక్క మూలధన పద్ధతి తక్కువగా వడ్డీ ఉంటుందో లేకపోతే తక్కువ ఖర్చు ఉంటుందో ఆ ఖర్చునే కంపెనీ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించిన అన్ని అంశాలను ఈక్విటీ వాటాల ద్వారా లేకపోతే అప్పుల ద్వారా తీసుకోవడానికి కంపెనీ అనేది రెండు అవకాశాలను ఉపయోగించుకుంటుంది ప్రతిసారి. పూర్తిగా ఈక్విటీ మీద తీసుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు, నష్టాలు ఉంటాయి. పూర్తిగా అప్పుల ద్వారా తీసుకోవడం కూడా కొన్ని ప్రయోజనాలు, నష్టాలు అనేటివి ఉంటాయి. అయితే ఇందులో ఏది తీసుకుంటే బెటర్, ఏది ఎంతవరకు తీసుకోవాలనే దానిపైన ఈ యొక్క అంశం మనకు తెలియజేస్తుంటుంది. అందుకే సాధారణంగా కంపెనీలు వాటికి కావలసిన విత్త వనరులను అప్పులు, ఈక్విటీ రెండింటి ద్వారా సమీకరించుకుంటాయి. వీటి వ్యయాన్ని సాధారణంగా భారత సరాసరి పద్ధతిన లెక్కిస్తారు. కావలసిన మూలధనాన్ని ఏ వనరుల ద్వారా ఎంతెంత సమీకరించుకోవాలి, ఏది అత్యుత్తమ ఫలితాన్ని ఇస్తుంది అనే దాన్ని కొంచెం కష్టమైంది. అయితే దీనికి ఒక పద్ధతి ప్రకారం లెక్కించడం జరుగుతుంది. ఒకటి ఎంత అయితే ఏ రాయి అయితే ఏంది తలబల కొట్టుకోవడానికి అనే సామెత ఉన్నట్టుగా కొంత డబ్బు ఇక్కడ నుండి కొంత డబ్బు అక్కడ నుండి తీసుకోవడం సంస్థకి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. లేదు మొత్తం ఒకే డబ్బు కదా, ఒకే దగ్గర నుంచి నేను తీసుకుంటా అని అనుకుంటే దాని ద్వారా సంస్థ మనుగడకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా అప్రాప్రియేట్ నిర్ణీత పద్ధతి, ఒక నిర్దిష్టమైన రేషియో ప్రకారంగా తీసుకోవడం అనేది ఉత్తమం.
అయితే కంపెనీ మనుగడకు కావాల్సిన మూలధనాన్ని ఏ వనరుల ద్వారా సమీకరించుకోవాలి అనేది కంపెనీకి వేరువేరుగా ఉంటుంది. ఒకవేళ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ అయితే దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే విధంగా ఉంటాయి. ఒకవేళ సర్వీస్ సెక్టర్ కి సంబంధించింది వేరే విధంగా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన బిజినెస్ లకి వేరుగా ఉంటాయి. కాబట్టి సంస్థ యొక్క స్వభావాన్ని బట్టి రుణాలను సమీకరించుకోవడం లేకపోతే వనరులను సమీకరించుకోవడం అనేది ఒక్కొక్క కంపెనీ మీద ఒక్కొక్క విధంగా ఉంటుంది. అవి తీసుకున్న దాని తర్వాత దాని ద్వారా వచ్చే వివిధ రకాలైన ఆ లాభాలైనా నష్టాలైనా కానీ కంపెనీకి వేరుగా ఉంటాయి. కాబట్టి కంపెనీకి వేరుగా ఉంటుంది. ఈ మూలధన సమీకరణాన్ని వివిధ అంశాలు ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా కంపెనీ నిర్వహణ చరిత్ర, లాభదాయక పరపతి విధానం. కొత్తగా పెట్టిన సంస్థలు, నిర్వహణ పరిధి చిన్నగా ఉన్న సంస్థలకు మూలధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. పెద్ద కంపెనీలకు, బాగా స్థిరపడిన కంపెనీలకు మూలధన వ్యయం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికీ అవి బాగా స్థిరపడి మార్కెట్లో పేరు సంపాదించి ఉంటాయి కాబట్టి రుణదాతలు, తదుపరులు పెట్టుబడికి ముందుకు వస్తారు. ప్రతి కొత్త కంపెనీ మొదట్లో మూలధన సమీకరణకు కసరత్తు చేయవలసిందే. అప్పు, ఈక్విటీ ఎంతైనా సమీకరించాలి అనేది అంచనా వేయడం సంక్లిష్టమైనది. కంపెనీ ఆస్తులను తాకట్టు, హామీలుగా పెట్టి రుణాలు సేకరించినప్పుడు పరిసమాప్తి సమయంలో చివరకు ఈక్విటీ వాటాదారులకు ఏమీ మిగలదు. కాబట్టి కొత్త కంపెనీ అయితే కొంచెం మూలధనాన్ని సమీకరించుకోవడంలో ఇబ్బందులు, పాత కంపెనీ అయితే మూలధనాన్ని సమీకరించుకోవడంలో ఇబ్బందులు అనేటివి ఉండవు. కొత్త కంపెనీకి అయితే ప్రతి ఇన్వెస్టార్ని లేకపోతే దానికి అప్పు ఇచ్చే వ్యక్తి లేదా పార్టీ ఎవరైతే ఉంటారో వారిని నమ్మించడానికి కొన్ని డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. అది ఇచ్చిన తర్వాత దివాలా తీస్తే ఆ మూలధన వ్యయము, ఖర్చు లేకపోతే ఈక్విటీ వాటాదారులకు పూర్తిగా ఏమి ఇవ్వడానికి ఉండదు. అదే వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ అయితే దానికి కావలసినవన్నిట్లో కూడా వాళ్ళు ముందుకు ఇన్వెస్టర్స్ అయినా వేరే విధంగా రుణాలు ఇచ్చే ఏజెన్సీలు అయినా కానీ ముందుకు వస్తాయి. ఎందుకంటే సంస్థ చిరకాలం కొనసాగుతున్న భావనతోటి వాళ్ళు ఉండి ముందుకు వచ్చి వాళ్ళు లోన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ లోన్లు ఇచ్చే టైంలో దానికి కావాల్సిన వ్యయాలు లేకపోతే దానికి ఖర్చు చేయాల్సిన ఖర్చుల గురించి మనం తెలుసుకుందాం. మూలధన వ్యయం అర్థం. మూలధన వ్యయం అంటే సేకరించిన నిధుల వ్యయం. సింపుల్ గా చెప్పాలంటే సేకరించిన నిధుల వ్యయం. సంస్థలో మదుపుదారులు పెట్టిన పెట్టుబడిపై వారు ఆశిస్తున్న సరాసరి రాబడి రేటును మూలధన వ్యయం అనవచ్చు. ఇన్వెస్టర్స్, పొదుపుదారులు అంటే సింపుల్ గా మనం చెప్పచ్చు అంటే ఇన్వెస్టర్స్ పెట్టిన పెట్టుబడిపై వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పై వారు ఆశిస్తున్న సరాసరి రాబడి రేటునే మూలధన వ్యయం అనవచ్చు. సో హౌ మచ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దేర్ ఇన్వెస్ట్మెంట్, దాంట్లో వచ్చే ఆ ఖర్చునే మూలధన వ్యయం అంటారు. సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా వాళ్ళ దగ్గర ఉంటున్న కొంతవరకు డబ్బును సంస్థ యొక్క అవసరాలకు ఇస్తున్నారు కాబట్టి ఆ ఇచ్చిన డబ్బులను తిరిగి తీసుకోవడం కోసం లేకపోతే దానిపైన రిటర్న్స్ వాళ్ళు రావాలనే ఆశతోటి ఉంటారు కాబట్టి ఆ ఇచ్చే రేటు, ఆ వచ్చే రాబడి యొక్క రేటునే మూలధన వ్యయం అంటారు. ఒక 10,000 1,00,000 మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు దాంట్లో నుంచి వచ్చే ఆ రిటర్న్ 10% రిటర్న్ 5% రిటర్న్ దాన్నే మూలధన వ్యయం అనే అంటారు. సరే, సో ఈ క్రింద ఇచ్చినవి కొన్ని ప్రసిద్ధమైన నిర్వచనాలు. విలియం డొనాల్డ్సన్ల మాటల్లో మూలధన వ్యయం అనగా వ్యయాంశాలకు వ్యయాంశాలను చెల్లించవలసినప్పుడు వాటికి అవసరమయ్యే జీమ్స్ వ్యాన్ ప్రకారం వివిధ ప్రాజెక్టులకు మూలధనాన్ని కేటాయించడానికి కనిష్ట రాబడి రేటు. దీన్ని ప్రాజెక్టుపై వచ్చే రాబడి రేటుగా చెప్పవచ్చు. వివిధ ప్రాజెక్టులకు మూలధనాన్ని కేటాయించడానికి కనిష్ట రాబడి రేటు. ఒకవేళ ఒక 10 లక్షల నుంచి మనము మన కోసం ఒక సంస్థ కోసం అవసరం అని అనుకున్నప్పుడు దాన్ని కేటాయించడానికి ఆ రాబడి వచ్చే కనిష్టమైన రేటు అంటే ఒకవేళ 10% అనుకుంటే 10 లక్షల్లో 1,00,000 రూపాయలను దీన్ని ఏమంటారు? మూలధన వ్యయం అంటారు. దీనికి ప్రాజెక్ట్ పై వచ్చే రాబడి రేటుగా చెప్పవచ్చు. దీనివల్ల
వాటాల మార్కెట్ ధరలు మారకుండా ఉంటాయి. కాబట్టి మూలధన వ్యయం అంటే కావలసిన కనీస రాబడి రేటు లేదా మూలధన ఖర్చుల కటాఫ్. మూలధన వ్యయం అంటే కనీసం రావలసిన రాబడి రేటు లేదా మూలధన ఖర్చుల కటాఫ్ ఎంతవరకు అయితే రావాలనుకుంటున్నారో ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారంగా if a investor wants to invest in his 10 lakhs amount of rupees into a business or in a project, he is entitled to get minimum of 10% from their investment. ఆ 10% ఇన్వెస్ట్మెంట్ అంటే 10 లక్షల మీద 10% ఒక 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అనేది తీసుకోవడానికి అనుకుంటారు. ఆ 10% కట్ ఆఫ్ రేటు లేకపోతే కనీస రాబడి రేటు మూలధన ఖర్చుల కట్ ఆఫ్ రేటు అని అంటారు. నికర మొత్తాన్ని పెట్టుబడిపై అందించవలసిన రేటు మొత్తాన్ని నికర పెట్టుబడిపై ఆర్జించవలసిన రేట్ని మూలధన వ్యయం అని అంటారు. కాబట్టి మూలధన వ్యయం అనేది నిజానికి వ్యయం కాదు, అది ప్రాజెక్టులకు సంబంధించిన రాబడి రేటు. మనం ఇందాక చెప్పుకున్న వ్యయం అంటే అది ఎంతైతే రేట్ రావాలనుకుంటున్నామో అదే రాబడి రేటు. ఎందుకంటే ఈ యొక్క రేటును ఈ యొక్క డబ్బులను కంపెనీ సరైన విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే మనం నిన్నటి క్లాస్లో నేర్చుకున్నది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ లో కంపెనీ యొక్క స్థిర చర ఆస్తుల పైన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది కంపెనీ పెట్టుతుంది మూలధన వ్యయం. ఆ మూలధన వ్యయానికి సంబంధించి ఒకవేళ స్థిరాస్తుల పైన పెట్టడం వల్ల కంపెనీ దివాలా తీసినప్పుడు స్థిరాస్తుల మీద పెట్టేటప్పుడు కంపెనీకి రావాల్సిన లాభాలు రానప్పుడు ఇవి రెండింటి మధ్యలో కంపెనీ యొక్క మూలధనానికి నష్టం వాటిల్లే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి ఇవి రెండిట్లలో కాకుండా కంపెనీ ఇంకా వేరే విషయాలపైన లేకపోతే వేరే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెడితే దానికంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చేటివి ఉంటాయి. కాబట్టి ఆ కనీస రాబడి రేట్ అనేది మూలధన వ్యయం నుంచి రావాలని కంపెనీ అనుకుంటుంది. సో దానికి అది ప్రాజెక్టు సంబంధించిన రాబడి రేటు, వాటాల ధరను మార్కెట్లో నిలకడగా ఉంచడానికి కావాల్సిన రాబడి రేటు. సాధారణంగా రాబడి రేటు 0 నష్టభయంగాను, వ్యాపార నష్టానికి ప్రతిఫలంగాను, వినూత్న నష్టభయానికి ప్రతిఫలంగాను చెప్పవచ్చు. కాబట్టి మూలధన వ్యయాన్ని కింది విధంగా సూచించవచ్చు. ఒక ఫార్ములా ద్వారా మూలధన వ్యయాన్ని మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. కే అంటే క్యాపిటల్ అని ఆల్ఫాబెట్ లో లాటిన్ లో. సో మూలధన వ్యయం కే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ R0 0 నష్టభయం వద్ద సాధారణ రాబడి రేటు. బి వ్యాపార నష్టానికి ప్రతిఫలం. ఎఫ్ నష్టానికి బహుమతి. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే కే ఈక్వల్స్ టు R0 ప్లస్ బి ప్లస్ ఎఫ్. ఇక్కడ R0 అంటే ద రేట్ ఆఫ్ జీరో, సాధారణ రాబడి రేటు. ఆర్ ఇండికేట్స్ రేట్, సాధారణ నార్మల్ రిటర్న్, రేట్ ఆఫ్ రిటర్న్. బి నష్టానికి ప్రతిఫలం, రావాల్సిన వ్యాపార నష్టానికి ప్రతిఫలం ఎంతైతే వస్తుందో అది. ఎఫ్ నష్టానికి బహుమతి. ఈ మూడింటి కాంబినేషన్ ద్వారా వచ్చే మొత్తాన్ని మూలధన వ్యయం అని అంటారు. మూలధన వ్యయం అభిప్రాయాలు. మూలధన వ్యయం అనే పదానికి వివిధ అర్థాలు ఉన్నాయి. పెట్టుబడిదారుల దృష్ట్యా కావలసిన వనరులను సమీకరించడంలో వారు చేసిన త్యాగాన్ని లెక్క కట్టడం. ఉదాహరణకు 8% వడ్డీకి బ్యాంకులో జమ చేయడానికి బదులుగా ఒక వ్యక్తి 10,000 పెట్టుబడిగా టీసీఎస్ కంపెనీలో ఈక్విటీ వాటాల్లో పెట్టుబడి పెట్టాడు. దీనిలో సేమ్ 8% ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ వడ్డీకి బ్యాంక్ లో డిపాజిట్ చేసే కంటే 10,000 రూపీస్ టీసీఎస్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు. సో బ్యాంక్ లో జమ చేయకుండా ఉన్నందుకు 8% వడ్డీని కోల్పోయాడు, అంటే త్యాగం చేయడం. సో ఇన్వెస్టర్స్ నేను దాకా చెప్పినట్టుగా హౌ ఇన్వెస్టర్స్ విల్ లుక్ అబౌట్ దేర్ ఇన్వెస్ట్మెంట్. వాట్ ఈస్ ద అప్రోప్రియేట్ ఆర్ ద బెస్ట్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ దేర్ ఇన్వెస్ట్మెంట్. వీళ్ళు ఒకవేళ ఈ 10,000 రూపాయలను ఒక కంపెనీలో కాకుండా వేరే కంపెనీలో లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ లేదా గోల్డ్ లో ఇలా రకరకాలమైన ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు ఏ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అనేది హైయెస్ట్ రిటర్న్ ఇస్తుంది అనేది పెట్టుబడిదారులు చూస్తూ ఉంటారు. కాబట్టి దీనిలో పెట్టుబడిదారుల దృష్టిలో వీటిని ఏమంటారు, ఇది కోల్పోకుండా వాళ్ళు చేసే త్యాగానికి లెక్క కట్టడం అంటారు.
కావలసిన వనరుల సమీకరణలో వారు చేసిన త్యాగాన్ని లెక్క కట్టడం. అండ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద బిజినెస్, అంటే సంస్థ దృష్ట్యా మూలధనాన్ని వినియోగించినందుకు కనీస రాబడి రేటు రావాల్సి ఉంటుంది. దీన్ని కూడా ఏమంటున్నారు? కనీస రాబడి రేటు. సో ఇక్కడ త్యాగాన్ని లెక్క కట్టడం, ఇక్కడ కనీస రాబడి రేటు ఉంటుంది. ఉదాహరణ, కంపెనీలో 10,000 కోట్ల డిబెంచర్లను 12% వడ్డీకి జారీ చేసినప్పుడు వారి కనీస రాబడి రేటు పెట్టుబడులపై 12%గా ఉంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం 10 కోట్ల డిబెంచర్లకు 12% వడ్డీ వీళ్ళు జారీ చేయాలి కాబట్టి 12% వడ్డీ కంటే ఎక్కువ వచ్చినప్పుడు మాత్రమే ఈ వడ్డీకి న్యాయం జరుగుతుంది. కాబట్టి కనీస రాబడి రేట్ అనేది వచ్చిన తర్వాత కంపెనీ తన యొక్క బిజినెస్ వ్యాపార వ్యవహారాలను స్వేచ్ఛగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో వచ్చిన లాభాన్ని కంపెనీ వినియోగించుకోవచ్చు. ఒకవేళ లేనప్పుడైతే ఆ మినిమం రాబడి రేటు లేకపోతే కనీస రాబడి రేటు రానప్పుడు ఆ 12% వడ్డీకి తీసుకొచ్చిన డిబెంచర్లు నష్టాల పాలు చేస్తాయి. సో ఇది మూలధన ఖర్చు దృష్ట్యా నగదు ప్రవాహాలకు విలువ కట్టడానికి ఉపయోగించే కనీస రాబడి రేటు లేదా నష్ట భయాన్ని భరించే రేటు లేదా డిస్కౌంట్ రేటు. మూలధన వ్యయం ఈ రేటుగా మూలధన వ్యయం ఉంటుంది. ఒక ప్రాజెక్టులో 10 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టదలిచింది. దానిపై 10 సంవత్సరాల నగదు ప్రవాహం ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్టులో లాభదాయకతను అంచనా వేయాలంటే భవిష్యత్తు 10 సంవత్సరాల నగదు ప్రవాహాల ప్రస్తుత విలువను వాటి మూలధన వ్యయంతో డిస్కౌంట్ చేసి లెక్కించాల్సి ఉంటుంది. మూలధన ఖర్చు దృష్ట్యా, అంటే ఒక వ్యక్తి ఒక ఒక ప్రాజెక్ట్ లో 10 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలంటే దానిపైన 10 కోట్ల రూపాయల రిటర్న్ ఒకే రోజు ఒకే సంవత్సరంలో రాదు కాబట్టి వివిధ సంవత్సరాల కాలంలో, అంటే సంవత్సరానికి 1 కోటి రూపాయల చొప్పున ఇంట్రెస్ట్ మనం ఇంట్రెస్ట్ ప్లస్ టోటల్ రిటర్న్స్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 10 సంవత్సరాల నగదు ప్రవాహానికి ప్రస్తుత విలువ ఫ్యూచర్ లో వచ్చేదానికి మనకు ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ టైం వాల్యూ ఆఫ్ మనీ. అంటే ఈ రోజు ఉన్న రూపాయి విలువ భవిష్యత్తులో అంతా ఉండదు. దాంట్లో ఇన్ఫ్లేషన్ రేటు, దాని యొక్క ఖర్చులు ఇవన్నీ తీసేస్తే వచ్చే కరెక్ట్ అసలు విలువగా లెక్కించాలి. కాబట్టి 10 సంవత్సరాల భవిష్యత్ కాలంలో వచ్చే ఈ డబ్బును కూడా నగదు ప్రవాహాల ప్రస్తుత విలువను, అంటే ప్రజెంట్ వాల్యూస్ కన్వర్ట్ చేసి వాటిని మూలధన వ్యయంతో డిస్కౌంట్ చేసి లెక్కించాల్సి ఉంటుంది. పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించే రాబడి రేటు మూలధన వ్యయం అని చెప్పవచ్చు. వినియోగించిన మూలధన వనరులకు భారత రాబడి రేటుగా చెల్లించే దాన్ని కూడా మూలధన వ్యయంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ మూలధన ఈక్విటీ మూలధనం, ఆధిక్యపు వాటా మూలధనం, దీర్ఘకాలిక స్వల్పకాలిక రుణాలు అవ్వచ్చు. సో వీటిని వ్యాపారంలో వినియోగించిన పెట్టుబడిదారులకు చెల్లించే రాబడి రేటే మూలధన వ్యయం అని చెప్పవచ్చు. పెట్టుబడిదారులకు చెల్లించే రాబడి రేటును మూలధన వ్యయం అని చెప్పవచ్చు. కాబట్టి మూలధన వ్యయం అంటే ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో మూలధన వ్యయం కావాల్సిన ఇంపార్టెన్స్, మూలధన వ్యయం యొక్క అసలు ప్రాముఖ్యత ఏంటిది, పెట్టుబడిదారులు పెట్టే విషయంలో ఎందులో పెట్టాలి అన్న నిర్ణయం చాలా ముఖ్యమైనది. ఎక్కడ ఎక్కువ రాబడి వస్తుంది, పెట్టుబడిదారులు తమ ప్రస్తుత అవసరాలను త్యాగం చేస్తూ వాటి బదులుగా వచ్చే రాబడి రేటు ఎక్కడ ఎక్కువ వస్తుంది అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి పెట్టుబడిదారుల మీద తిరిగి ఇచ్చే రాబడి రేటు యాజమాన్యాలు మూలధన వ్యయ ప్రాముఖ్యతను అంగీకరిస్తూ విత్త మూలాధారాలు తీసుకునే సమయంలో కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఆ కొన్ని అంశాలలో పరిగణలోకి తీసుకోవాల్సిన విషయాల్లో మొదటి మూలధన నిర్మాణం, మూలధన బడ్జెటింగ్ విధానం, విత్త వనరుల తులనాత్మక పరిశీలన, విత్తంపై రాబడి తీరు విశ్లేషణ, ఆశించిన రాబడి నష్ట భయాల అంచనా, పెట్టుబడి డివిడెండ్ నిర్ణయాలు. ఇన్ని విధాలుగా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే మూలధనంని ఏ విధంగా ఎక్కడి నుండి తీసుకోవాలి, దేంట్లో సంస్థ పెట్టుబడులు పెట్టాలి అనే విషయం పైన ఆధారపడి ఉంటుంది, ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మూలధన నిర్మాణం, దీని ఏమంటారు అంటే క్యాపిటల్ స్ట్రక్చర్, ఇంగ్లీష్ లో క్యాపిటల్ స్ట్రక్చర్ అంటారు. సంస్థలో మూలధన నిర్మాణం అభిలాషణీయమైనదిగా ఉండాలి, సమతుల్యంగా ఉండాలి. అంటే నిర్వాహకుల లక్ష్యం ఎప్పుడూ కూడా సంస్థ విలువ అత్యధికం, వ్యయం అల్పంగా ఉండేటట్టుగా చూడాలి. సో ఫైనాన్స్ మేనేజర్ యొక్క మెయిన్ ఫోకస్ ఏమై ఉండాలి, సంస్థ యొక్క విలువను అధికం చేయడం. అంటే వెల్త్ ఆఫ్ ద కంట్రీ షుడ్ బి వెల్త్ ఆఫ్ ద కంపెనీ షుడ్ బి ఇంక్రీజ్ బై ద ఫైనాన్స్ మేనేజర్. నేను ఫోకస్ అంతా దానిపైనే ఉండాలి.
సో దానికి కావాల్సింది ఏంటి? ఒకే ఒక సూత్రం. ఎలా ఉండాలంటే సంస్థ యొక్క విలువ ఎక్కువగా ఉండాలి, వ్యయం తక్కువగా ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? సంస్థకి వచ్చే వెల్త్ కూడా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతది. అది వాటాదారులకు, లేకపోతే దాంట్లో ఉంటున్న వినియోగదారులకు, ఎంప్లాయీస్‌కి అందరికీ లాభదాయకంగా ఉంటుందని మన వెల్త్ మాక్సిమైజేషన్ కాన్సెప్ట్‌లో నేర్చుకున్నాం. కాబట్టి వివిధ వనరుల సేకరణ, వాటి సమ్మేళనం ఎప్పుడు చౌకగాను, సమతుల్యంగాను, అత్యధిక లాభదాయకత ఉండే విత్త నిర్వాహకుడు వనరుల సేకరణకు సరైన మూలధన నిర్మాణాన్ని రూపకల్పన చేస్తాడు. సరైన మూలధన నిర్మాణం అనే రూపకల్పన ఫైనాన్స్ మేనేజర్ యొక్క విధి. సో, ఒకవేళ మూలధనంలో ఆహ్, రూ. 100 ఒక మూలధనం కావాలనుకుంటే, దాంట్లో పూర్తిగా అన్ని రూ. 80 ఫ్రమ్ ద ఈక్విటీ, రూ. 20 ఫ్రమ్ ద డిబెంచర్స్ అంటే కంపెనీ నుంచి వచ్చే పూర్తి లాభాలు వాటాదారులకు వెళ్తాయి. డిబెంచర్‌లో వచ్చే పన్ను రాబడి లేకపోతే పన్నుకు సంబంధించిన బెనిఫిట్ అనేది రాదు. ఒకవేళ 80% డిబెంచర్స్ నుంచి తీసుకొని 20% వాటాల నుంచి తీసుకుంటే, సంస్థ నుంచి వచ్చే పూర్తి ఆదాయాన్ని డిబెంచర్ హోల్డర్స్‌కి ఇంట్రెస్ట్ కిందకే వెళ్తుంది. కాబట్టి వాటాదారులు ఇక్కడ నష్టపోతారు. కాబట్టి ఈ రెండిటిని సమతుల్యంగా అంటే 50, 50 కూడా తీసుకోవడానికి చాలా రిస్క్ ఉంటుంది. రెండిట్లలో వచ్చే కష్టానికి దాని యొక్క విలువ ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది అనేది వ్యాపారం యొక్క స్వభావాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వ్యాపార స్వభావాన్ని బట్టి ఈ యొక్క సరైన విత్త నిర్వాహకుడు సరైన విలువ ప్రకారంగా మూలధనాన్ని నిర్మాణం అనేది చేయాలి. మూలధన నిర్మాణం అనేది కేవలం ఒకే సోర్స్ నుంచి కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్‌లో ఈక్విటీ వాటాలు, డిబెంచర్ వాటాలు, ఈక్విటీ వాటాలు, డిబెంచర్‌లు, ప్రిఫరెన్స్ వాటాలు, ఆధిక్యపు వాటా వీటి నుంచి మూలధన నిర్మాణం ఎంత వరకు ఏ రేషియోలో చేయాలనేది ఫైనాన్షియల్ మేనేజర్ యొక్క విధిగా మనం చూస్తున్నాం. సో, ఇలాంటి వాటిపైన అతను నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ మూలధన బడ్జెటింగ్ నిర్ణయాలు. యాజమాన్యం తీసుకోబోయే నిర్ణయాలు మూలధన బడ్జెటింగ్ నిర్ణయాలు కూడా ఉంటాయి. ప్రతిపాదనను అంగీకరించాలా లేదా నిరాకరించాలా అనేది విత్త నిర్వహణ అధికారి చేస్తాడు. అంటే 2 2 రకాల ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఒక ప్రాజెక్టు 10,00,000 ఇంకొక ప్రాజెక్ట్ 10,00,000. కానీ 2 ప్రాజెక్ట్‌లు కూడా ఒక నిర్ణీత కాలానికి సంబంధించినవి అయినా వాటికి వచ్చే బెనిఫిట్స్ సేమ్ ఉండకపోవచ్చు. ఒక ప్రాజెక్ట్‌లో 9,00,000 ఒకే సంవత్సరం వస్తాయి. రెండో ప్రాజెక్ట్‌లో 5,00,000 మాత్రమే వస్తాయి. రిమైనింగ్ 5,00,000 రెండో సంవత్సరం వస్తాయి. మొదటి ప్రాజెక్ట్‌లో 9,00,000 మొదటి సంవత్సరం వచ్చి, రెండో సంవత్సరం 1,00,000 మాత్రమే వస్తుంది. కాబట్టి 2 సంవత్సరాల్లో కలిపి వీళ్ళకి వచ్చే ప్రాజెక్ట్ 10,00,000 2 ఇయర్స్‌లో 10,00,000 వస్తాయి. కాకపోతే ఏది ముందుగా వస్తుంది అనే దాన్ని ఈ యొక్క ఫైనాన్స్ మేనేజర్ సరైన నిర్ణయం తీసుకోవడానికి అది అవకాశం ఉంటుంది. కాబట్టి యాజమాన్యం తీసుకోబోయే నిర్ణయాల్లో మూలధన బడ్జెటింగ్ నిర్ణయాలు కూడా ఉంటాయి. ప్రతిపాదన అంగీకరించాలా లేదా? 2 ప్రాజెక్ట్స్ సిమిలర్‌గా ఉంటాయి. కాకపోతే దాని యొక్క బెనిఫిట్స్‌లో సంస్థ యొక్క దీర్ఘకాలానికి సంబంధించి బెనిఫిట్స్ ఉంటాయా? లేదా? అనే దానిపైన ఆలోచించి ఉంటది కాబట్టి ఫైనాన్స్ మేనేజర్ వాటిపైన నిర్ణయం తీసుకోవాలి. అండ్ రాబడి రేటు, వ్యయ రేటు కన్నా ఎక్కువగా ఉంటే అంగీకరిస్తారు. ఆబ్వియస్‌లీ ఇన్‌కమ్ రేట్ ఎక్కువ ఉండాలి. ఎక్స్‌పెండిచర్ రేట్ అనేది తక్కువ ఉండాలి. అలాంటప్పుడే ఆ ప్రాజెక్ట్‌ని యాక్సెప్ట్ జేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదే తక్కువగా ఉంటే నిరాకరిస్తారు. నగదు ప్రవాహ విలువను కనుక్కునేటప్పుడు డిస్కౌంట్ కారకాలను పరిగణలోకి తీసుకుంటూ రాబడి రేటును కనుక్కొని అంగీకరించడమో లేక నిరాకరించడమో అనేది నిర్ణయం చేస్తారు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటిది రాబడి రేటు వ్యయ రేటు కంటే ఎక్కువగా ఉంటే అంగీకరిస్తారు. తక్కువగా ఉంటే నిరాకరిస్తారు. తర్వాత విత్త వనరుల తులనాత్మక పరిశీలన. మొదటి వాటిని పరిశీలించడం. ప్రాజెక్ట్ కావాల్సిన విత్తాన్ని వివిధ వనరుల ద్వారా సమీకరించుకుంటారు. వివిధ వనరులను ఒక నిర్ణీత కాలానికి పోలుస్తారు. అలా పోల్చిన తర్వాత ఏ ఏ వనరులు తక్కువ కాలానికి
తక్కువ వ్యయాన్ని చూపిస్తాయో దాన్ని ఎంపిక చేస్తారు. ఇక్కడ అత్యల్ప వ్యయంతో పాటు అతి తక్కువ నష్ట భయం నియంత్రణను అట్టి పెట్టుకోవడం చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఇక్కడ రెండిటిని పోలుస్తారు. ఇక్కడ నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ ప్రకారంగా 2 ప్రాజెక్టులు ఉన్నప్పుడు దాంట్లో ఏది తక్కువ టైంకి వస్తది. ఒక నిర్ణీత కాలానికి తక్కువ వ్యయాన్ని తక్కువ కాలంలో చూపిస్తుందో అది తక్కువ నష్ట భయాన్ని కూడా కలిగి ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా ఇలాంటి పరిశీలన అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత విత్తంపై రాబడి తీరు విశ్లేషణ. వివిధ మూలధన ప్రాజెక్టుల పనితీరును మూలధన వ్యయం ఆధారంగా విశ్లేషిస్తారు. వాటి మూలధన వ్యయం కంటే వాస్తవిక లాభదాయకతే ఎక్కువగా ఉన్నట్లయితే వనరుల నిర్వహణ సంతృప్తికరంగా ఉన్నట్లు భావిస్తారు. అదేవిధంగా నా రాశించిన ఆశించిన రాబడి, నష్ట భయాల అంచనా. మూలధన వ్యయం ఆధారంగా పెట్టుబడిదారులు సంస్థల నుంచి ఆశించిన రాబడి, ప్రాజెక్టుల నష్ట భయాన్ని అంచనా వేస్తారు. ఒక సంస్థలో మూలధన వ్యయం ఎక్కువగాను, ఆర్జిస్తున్న లాభాలు తక్కువగాను, నష్ట భయం ఎక్కువగాను ఉన్నట్లయితే మూలధన నిర్మాణం సమతుల్యంగా లేనట్లు. ఇలాంటి సందర్భాల్లో పెట్టుబడిదారులు అధిక రాబడి ఆశించడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇవన్నిటితో పాటుగా ముఖ్యమైనది పెట్టుబడి డివిడెండ్ నిర్ణయాలు. ఈ పెట్టుబడి డివిడెండ్ నిర్ణయాలు మూలధన వ్యయం అనేది ఇతర ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలైనటువంటి డివిడెండ్ పాలసీ లాభాలను మూలధనీకరించడం, నిర్వహణ మూలధన వనరులను ఎంపిక చేయడంలో చాలా ఉపయోగంగా ఉంటుంది. సో ఇన్ని అంశాలను ఇది ప్రాముఖ్యంగా మనం తీసుకోవచ్చు మూలధన వ్యయం యొక్క నిర్ణయంలో. మూలధన నిర్మాణం, మూలధన బడ్జెటింగ్ నిర్ణయాలు, విత్త వనరుల తులనాత్మక పరిశీలన, విత్తంపై రాబడి తీరు విశ్లేషణ, ఆశించిన రాబడి, నష్ట భయాల అంచనా, పెట్టుబడి డివిడెండ్ నిర్ణయాలు. అదే మూలధన వ్యయ వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు ఇంగ్లీష్లో. సో వీటిని ఏ విధంగా మనం క్లాసిఫై చేయొచ్చు అనుకుంటే, మొదటిగా గతం భవిష్యత్తు ఆధారంగా ఒక ప్రాజెక్టును వినియోగించిన మూలధన వ్యయాన్ని గత సమాచారం ఆధారంగా గణన చేస్తారు. ఒక ప్రాజెక్టుకు భవిష్యత్తులో కావాల్సిన నిధుల వ్యయాన్ని భవిష్యత్ వ్యయం అంటారు. భవిష్యత్ వ్యయాలను అంచనా వేయడానికి గత వ్యయాలు సహాయపడతాయి. ప్రామాణిక వ్యయాలతో పోల్చడం ద్వారా ప్రాజెక్టుల లాభదాయకతను లెక్కిస్తారు. విత్త నిర్ణయాలు గత వ్యయాల కంటే భవిష్యత్ వ్యయాలు ఉపయోగకరంగా ఉంటాయి. సో గతం, భవిష్యత్తు ఇవి రెండింటిని ఆధారంగా మూలధన వ్యయాన్ని వర్గీకరించవచ్చు. పాత రోజుల్లో అయిన ఎక్స్పెండిచరు, భవిష్యత్తు రోజుల్లో కావాల్సిన ఎంత అయితే వస్తుందో ఎక్స్పెండిచరు, ఇవి రెండింటిని వీళ్ళు ఒక స్టాండర్డ్ కాస్టింగ్ లాగా ముందే కొన్ని నిర్ణయాలు అనుకొని వాటిని గత నిర్ణయాలతో పోల్చినప్పుడు ఏదైతే బెనిఫిట్ గా ఉంటుందో ఆ ప్రాజెక్ట్ ని తీసుకోవడానికి అవకాశము ఉంటుంది. నెక్స్ట్ నిర్దిష్ట మిశ్రమ వ్యయాలు. కాబట్టి ఒక ప్రాజెక్టు వినియోగించిన మూలధన వ్యయాన్ని గత సమాచారం ఆధారంగా గమనిస్తారు. ఒక ప్రాజెక్టు భవిష్యత్తులో కావాల్సిన నిధుల వ్యయాన్ని భవిష్యత్ వ్యయం అంటారు. భవిష్యత్ వ్యయాలను అంచనా వేయడానికి గత వ్యయాలు సహాయపడతాయి. ప్రామాణిక వ్యయాలతో పోల్చడం ద్వారా ప్రాజెక్టుల లాభదాయకతను లెక్కిస్తారు. కాబట్టి ఈ విధంగా మూలధన వ్యయాన్ని గత సమాచారం ప్రకారంగా మరియు భవిష్యత్ వ్యయానికి సంబంధించిన వ్యయాల ద్వారా మూలధన వ్యయాన్ని వర్గీకరించే ఒక పద్ధతి గతం భవిష్యత్తు ఆధారంగా ఉంటుంది. రెండవది నిర్దిష్ట మిశ్రమ వ్యయాలు. నిర్దిష్ట వ్యయాలు అనేవి నిర్దిష్ట వనరులకు సంబంధించినవి. అవి ఈక్విటీ వాటాలు, ఆధిక్యపు వాటాలు, డిబెంచర్లు, నిలిపి ఉంచిన అర్జన్లు మొదలైనవి. ఈక్విటీ క్యాపిటల్, ప్రిఫరెన్స్ క్యాపిటల్, డిబెంచర్స్ అండ్ రీటైన్డ్ ఎర్నింగ్స్ ఇవన్నిటిని కలిపి మిశ్రమ వ్యయాలు. ఇవన్నిటిని కలిపి మిశ్రమించి ఒక విధంగా మూలధన వ్యయానికి కావాల్సినవన్నిటిని కూడా తీసుకోవడానికి అవకాశం అన్నది ఉంటుంది. కాబట్టి మిశ్రమ వ్యయం అనేది వివిధ వనరుల విషయానికి సంబంధించి దీన్నే భారత సగటు మూలధన వ్యయం లేదా మొత్తం మూలధన వ్యయం అని అంటారు. కాబట్టి భారత సగటు పద్ధతి ప్రకారంగా లేకపోతే మొత్తం మూలధన వ్యయం అని కూడా పిలుస్తారు. సరాసరి వ్యయం, ఉపాంత వ్యయం. వివిధ వనరులకు భారితాలను ఇస్తూ లెక్కించే వ్యయాన్ని సగటు వ్యయం అంటారు.
ఉపాంత వ్యయం అనగా అదనపు మూలధనంలో ప్రతి రూపాయికి అయ్యే వ్యయం. సంస్థకి కావాల్సిన అదనపు మూలధనం ఒకే వనరు ద్వారా సమీకరించుకుంటే అప్పుడు ఉపాంత వ్యయం నిర్దిష్టంగా నిర్దిష్టమైనదిగా లేకుంటే స్పష్టమైనదిగా ఉంటుంది. ఉపాంత వ్యయం అనేది మూలధన బడ్జెటింగ్ పెట్టుబడిదారుల నిర్ణయాల్లో కీలకమైనది. కాబట్టి అదనపు వ్యయం అంటే ఉపాంత వ్యయం అంటే అదనపు మూలధనంలో ప్రతి రూపాయికి అయ్యే వ్యయం. సో దీన్ని ఈ విధంగా అంటారు. సరాసరి వ్యయం అంటే సగటు ఇచ్చిన వాటికి అన్నిటికీ వెయిట్స్ ని అసైన్ చేస్తూ లెక్కించే విధానాన్ని సరాసరి వ్యయం అంటారు. అస్పష్టమైన వ్యయాలు. స్పష్టమైన వ్యయం అంటే పెట్టుబడి విలువను లేదా నగదు ప్రవాహాలను ప్రస్తుత విలువకు సమానం చేసే డిస్కౌంట్ రేటు. విత్త వనరులను సేకరించడానికి సంస్థ చెల్లించే అంతర్గత రాబడి రేటునే స్పష్టమైన అంటే ఎక్స్ప్లిసిట్ మూలధన వ్యయం అంటారు. ఒకవేళ సంస్థ వడ్డీ లేని రుణాలను తీసుకుంటే బయటికి వెళ్ళే నగదు ప్రవాహం ఏమీ ఉండదు. కాబట్టి వాటిని ఏమంటారు? అందువల్ల స్పష్టమైన వ్యయం 0% ఉంటుంది. కాగా ప్రత్యామ్నాయ పెట్టుబడులతో నిధుల ఉపయోగం ద్వారా అందించే రాబడి రేటును అస్పష్టమైన వ్యయం అంటారు. దీన్ని ఇంగ్లీష్ లో ఇంప్లిసిట్ అని అంటారు. ఎక్స్ప్లిక్ట్ ఇన్ఫ్లిక్ట్. స్పష్టమైన వ్యయం అంటే సంస్థ పెట్టుబడి విలువను లేదా నగదు ప్రవాహాలను ప్రస్తుత విలువకు సమానం చేసే డిస్కౌంట్ రేటు. ఓకే, ఈ యొక్క ప్రవాహాలు ఏవైతే ఉంటాయో నగదు ప్రవాహాలు లేకపోతే పెట్టుబడి విలువ ఉంటుంది కదా, ఈ పెట్టుబడి విలువను వీటిని ప్రస్తుత విలువకు సమానం చేసే డిస్కౌంట్ రేట్. ఇవి రెండింటి యొక్క టూ రేట్స్ ని ప్రస్తుత విలువకు సరైన విధంగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. సో దీన్ని స్పష్టమైన వ్యయాలు లేదా పెట్టుబడి వ్యయాలు సంబంధించిన అస్పష్టమైన వ్యయాలుగా దీన్ని వర్గీకరించవచ్చు. కాబట్టి విత్తనంలో సేకరించడానికి సంస్థ చెల్లించే అంతర్గత రాబడి రేటునే అంటే ఇంటర్నల్ రాబడి రేట్ ఏమంటారు? ఎక్స్ప్లిక్ట్ వ్యయం లేకపోతే ఎక్స్ప్లిక్ట్ ఎక్స్పెండిచర్ లేదా మూలధన వ్యయము, ఎక్స్ప్లిక్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అంటారు. అయితే ఇవి అంతర్గత వడ్డీ రేటు ఉన్నప్పుడు దాన్ని స్పష్టమైన మూలధన వ్యయం అంటారు. ఒకవేళ దాన్ని బయటికి వెళ్ళే నగదు ప్రవాహం ఏమీ ఉండదు. కాబట్టి స్పష్టమైన నగదు వ్యయం 0% ఉంటుంది. ఇట్లా కాకుండా ఉంటే ప్రత్యామ్నాయ పెట్టుబడుల ద్వారా ఆర్జించే లాభం రేటు. ఒకవేళ అంతర్గతం కాకుండా ఉన్నప్పుడు దాన్ని ఏమంటారు? అస్పష్టమైన వ్యయం, మూలధన వ్యయంగా అంటారు. తర్వాత సంస్థ మూలధన వ్యయాన్ని లెక్కించే అంశాలు. వ్యాపార సంస్థ భారత మూలధనాన్ని ప్రభావితం చేసే కారకాలను ప్రధానంగా 4 రకాలుగా గుర్తించవచ్చు. అవి సాధారణ ఆర్థిక పరిస్థితులు, మార్కెట్ పరిస్థితులు, కంపెనీలోని ఆపరేటింగ్, విత్త పరిస్థితులు, కొత్త పెట్టుబడిదారులకు కావాల్సిన నిధులు. కాబట్టి 4 రకాలమైన నిర్ణయించే అంశాలుగా మనం తీసుకుంటాం. దాంట్లో సాధారణ ఆర్థిక పరిస్థితులు అనేది మొదటి రకమైన అంశము. ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి, డిమాండ్, సప్లైలు ఊహించని ద్రవ్యోల్బణ స్థాయిని సాధారణ ఆర్థిక పరిస్థితులు నిర్ణయిస్తాయి. అంటే నష్టభయం లేని రాబడి రేటుని సూచిస్తుంది. నష్టభయం లేని పెట్టుబడులపై రాబడి రేటు అని దీన్ని మనం అనవచ్చు. ఉదాహరణకు స్వల్పకాలిక ప్రభుత్వ సెక్యూరిటీలపై వడ్డీ రేటు. ఇదంతా సాధారణ ఆర్థిక పరిస్థితులతో ఉంటాయి. ఎందుకంటే దీంట్లో ద్రవ్యోల్బణం, డిమాండ్, సప్లై అన్ని సాధారణ ఆర్థిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ద్రవ్య సప్లైకి అనుగుణంగా దాని డిమాండ్ మారుతూ తదనుగుణంగా పెట్టుబడిదారులు వారు ఆశించే రాబడి రేటు మార్పు చేస్తారు. ఉదాహరణకు ద్రవ్య సప్లై కంటే దాని డిమాండ్ పెరిగినట్లయితే రుణదాతలు వడ్డీ రేటు పెంచుతారు. దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి కంట్రోలింగ్ అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని సాధారణ ఆర్థిక పరిస్థితుల కింద మనం ఈ అంశాన్ని గుర్తించవచ్చు. తర్వాత రెండో అంశము మార్కెట్ పరిస్థితులు. మార్కెట్ పరిస్థితులు అంటే పెట్టుబడిదారులు తగినంత నష్టభయంతో సెక్యూరిటీలను కొన్నాక అవి మార్కెట్లో ఆకర్షణీయంగా ఉండాలంటే అదనపు రాబడి రేటు అవసరం అవుతుంది. కాబట్టి నష్టభయం ఎక్కువగా ఉన్నప్పుడు తప్పనిసరిగా రాబడి రేటు కూడా ఎక్కువగా ఉండాలి. ఈ అదనపు రాబడి రేటు నష్టభయాన్ని బహుమతి అని అంటారు. పెట్టుబడిదారులు సెక్యూరిటీలను అమ్మాలని అనుకున్న
వెంటనే అమ్మలేకపోయినప్పుడు సెక్యూరిటీలను అవిచ్చిన్న డిమాండ్ ఉన్నప్పటికీ ధరలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి పెట్టుబడిదారుడు అధిక రాబడి రేట్లు కోరుకుంటాడు. ఇంకో విధంగా చెప్పాలంటే మార్కెట్‌లో సెక్యూరిటీల రేట్లు స్థిరంగా ఉండి వెంటనే అమ్మగలిగితే పెట్టుబడిదారుడు తక్కువ వడ్డీ రేట్‌ను ఆశిస్తాడు. రాబడి రేట్‌ను ఆశిస్తాడు. అప్పుడు సంస్థ మూలధన వ్యయం అల్పంగా ఉంటుంది. కాబట్టి ఇదంతా ఈ యొక్క పరిస్థితులన్నీ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా దాంట్లో ఉంటున్న నష్ట భయం, సెక్యూరిటీకి సంబంధించిన పెట్టుబడిదారుడు ఏ విధంగా దాన్ని ఫేస్ జేస్తాడు? లేకపోతే అత్యధిక రాబడి రేట్లు ఏ విధంగా కోరుకుంటాడు అనే పరిస్థితులను ఈ రెండో అంశం మార్కెట్ పరిస్థితులు నిర్ణయిస్తాయి. మూడోది కంపెనీ పరిస్థితులు. సంస్థలో ఆర్థిక నిర్ణయాలు వల్ల నష్ట భయం గాని, రాబడి రేట్‌లో మార్పులు సంభవిస్తాయి. ఈ నిర్ణయాల వల్ల నష్ట భయం అనేది 2 రకాలు. వ్యాపార భయం, విత్త నష్టం. వ్యాపార నష్ట భయంలో ఆస్తులపై రాబడి మార్పులు వస్తాయి. అందువల్ల సంస్థ పెట్టుబడులు ప్రభావితం నిర్ణయాలు ఎక్కువ ప్రభావితం చేస్తాయి. పెట్టుబడిలో రుణం లేదా అధికపు వాటాలు ఉపయోగించడం వల్ల వాటాదారుల రాబడిలో వచ్చే మార్పును విత్త భయం అంటారు. అంటే 2 రకాల నష్ట భయాలు ఇక్కడ ఉంటున్నాయి. వ్యాపార నష్ట భయం, విత్త నష్ట భయం. వ్యాపార నష్ట భయం ఆ సంస్థ యొక్క మనుగడకి దెబ్బతీస్తే విత్త నష్టము కేవలం వాళ్ళు పెట్టుకున్న పెట్టుబడికి నష్టానికి దారి తీయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పెట్టుబడిలో రుణం లేదా ఆధిక్యపు మూలధనాన్ని ఉపయోగించడం వల్ల వాటాదారుల రాబడిలో వచ్చే మార్పును విత్త నష్ట భయం అంటారు. ఒకవేళ క్యాపిటల్ పెరిగినా, తగ్గినా గాని దాంట్లో వచ్చిన మార్పు తగ్గినప్పుడు దాన్ని పూర్తిగా నష్ట భయం అంటారు. వ్యాపార నష్ట భయం, విత్త నష్ట భయాల మార్పులకు అనుగుణంగా పెట్టుబడిదారులు ఆశించే రాబడి రేటు మారుతూ ఉంటుంది. పెట్టుబడి మొత్తం మూలధన వ్యయాన్ని ప్రభావితం చేసే చివరి అంశం. దీన్ని మనం గుర్తిస్తాం. కాబట్టి పెట్టుబడి మొత్తం మూలధన వ్యయాన్ని ప్రభావితం చేసే చివరి అంశం సంస్థకు కావాల్సిన పెట్టుబడి మొత్తం. సంస్థకి పెద్ద మొత్తంలో ఆర్థిక వనరులు అవసరమైతే భారత మూలధన వ్యయం అనేక కారణాల వల్ల పెరుగుతుంది. ఒక ఉదాహరణకు వివిధ సెక్యూరిటీలను జారీ చేసినప్పుడు అదనపు ప్లాంటింగ్ ఖర్చులు కూడా పెరుగుతాయి. కాబట్టి ఆ ఖర్చులు పెరిగిన వాటికి ఏ విధంగా మొత్తం అవసరం అవుతుందో భారత మూలధన వ్యయం అనేక కారణాల వల్ల పెరిగినట్టుగా ఆహ్, ఖర్చులు గూడా పెరుగుతాయి. దానివల్ల మూలధన వ్యయం కూడా పెరుగుతుంది. ఇంకా సంస్థ పరిమాణం బట్టి యాజమాన్యం మొత్తం పెద్ద మొత్తాలను మార్కెట్‌లో ఆశించిన రాబడి రేటు కూడా పెరుగుతుంది. మూలధన సప్లై అధిక మొత్తాలకు ఇవ్వడానికి పెడతారు. ఆ మొత్తాన్ని భరించే సామర్థ్యం వ్యాపార సంస్థకు ఉండాలి. కాబట్టి పెట్టుబడి మొత్తం అనేది ఈ విధంగా ఉంటుంది. తర్వాత మూలధన వ్యయ నిర్ణయంలో సమస్యలు. ఎన్ని సమస్యలు? మూలధనాన్ని కాలిక్యులేట్ చేయాలంటే కొన్ని సమస్యలను అధిగమించాల్సి ఉంటుంది. ఆ సమస్యలు ఏవి మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయో ఒకసారి చూద్దాం. దాంట్లో మొదటిది నిర్ణయించే పద్ధతి విత్త స్థాయిలపై మూలధన వ్యయం అభి ఆధారపడి ఆధారపడడంపై భిన్నాభిప్రాయాలు. నిర్ణయించే పద్ధతి విత్త స్థాయిలపై మూలధన వ్యయం ఆధారపడడంపై రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. దాంట్లో నిర్ణయించే పద్ధతి ఏది? ఎంతవరకు తీసుకోవాలి? అనే విషయంలో గూడా ఒక కరెక్ట్ అయిన అభిప్రాయం అనేది సంస్థలో లేదు. అది సంస్థ యొక్క స్వభావాన్ని బట్టి, ఆ యొక్క మిశ్రమాలను ఏంటిది క్యాపిటల్ స్ట్రక్చర్ డెసిషన్స్‌ని మార్చడం అనేది దాని యొక్క స్థాయి లేకపోతే దాని యొక్క టైము ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, దాని యొక్క నేచర్ ఆఫ్ ద బిజినెస్ వీటన్నిటి పైన ఇది ఆధారపడి ఉంటది కాబట్టి, అది ఒక స్థిరమైన నిర్ణయం అనేది దాని పైన లేదు. తర్వాత ఈక్విటీ వ్యయ లెక్కింపులో సంబంధించి ఈక్విటీ వ్యయ నిర్ణయం అనేది సంస్థ వినియోగించిన వ్యయ మూలధన సేకరణ పద్ధతి విత్త స్థాయిలపై ఆధారపడి ఉంటుంది. మూలధనంపై ఆర్జించిన కనీస రాబడి రేటును ఈక్విటీ వ్యయం అంటారు. మూలధనంపై ఆర్జించాల్సిన కనీస రాబడి రేటుని ఈక్విటీ వ్యయం అంటారు. కాబట్టి ఈక్విటీ రేటు అది వాటాల మార్కెట్ ధర మారదు. ప్రస్తుత ఈక్విటీ వాటాలను మార్కెట్ ధరలో మార్పు లేకుండా వినియోగించిన మూలధనంపై ఆశించిన రాబడి రేటును పొందడమే. మూలధన వ్యయ నిర్ణయం అనేది ఈక్విటీ వాటాదారులకు ఆశించిన స్థాయిని నిర్ధారించడమే అవుతుంది. తర్వాత మిగుళ్ళు, తరుగుదల, నిధుల వ్యయ లెక్కింపు. అంటే నిలిపి ఉంచిన అర్జనలు, అంటే రిటైన్డ్ ఎర్నింగ్స్ అండ్ డిప్రిసియేషన్ ఇలాంటివన్నీ కూడా ఈక్విటీ మూలధన వ్యయాన్ని లెక్కించే అంశాలపై ఆధారపడి ఉంటుంది. దానికి సంబంధించిన డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి కాబట్టి కరెక్ట్ అయిన పద్ధతిలో ఈ యొక్క ఫైనాన్స్ మేనేజర్ సరైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నాను. తర్వాత భవిష్యత్ చారిత్రక వ్యయాలు.
విధాన నిర్ణయాల కోసం చారిత్రక వ్యయాలు ప్రాధాన్యం లేదు. భవిష్యత్తులో రాబోయే వ్యయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఉపాంత వ్యయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అన్ని అంశాలను కూడా దీంట్లో భవిష్యత్తు చారిత్రక వ్యయాలు, హిస్టారికల్ కాస్టింగ్ అండ్ ఫ్యూచర్ కాస్ట్‌లను కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. చారిత్రక వ్యయాలు, ఉపాంత వ్యయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వ్యయం లేదా సగటు మూలధన వ్యయాల్లో దేన్ని పరిగణించాలనేది ఒక కొత్త సమస్య అనేది వస్తుంది. తర్వాత భారితాల సమస్య. వెయిటేజ్. వినియోగించిన వనరులకు భారితాలు ఇవ్వడం అనేది సంక్లిష్టమైనది. విత్త నిర్వాహకుడు ప్రతి వనరు నష్ట భయంను, మార్కెట్ విలువను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ప్రతి వనరు విషయంలో ఫలితాలు భిన్నంగా ఉంటాయి. కాబట్టి వినియోగించిన విస్తీర్ణాన్ని బట్టి మూలధన వ్యయం మారుతూ ఉంటుంది. సరే. కాబట్టి ఇవన్నిటి మధ్యలో కొన్ని అబ్స్ట్రాకిల్స్ ఉంటాయి. కాబట్టి మూలధనాన్ని వ్యయాన్ని నిర్ణయించడంలో ఇన్ని రకాల సమస్యలు అనేటివి ఉంటాయి. తర్వాత మూలధన వ్యయ గణన ఏ విధంగా లెక్కిస్తారు? ముఖ్యమైన రెండు రకాలుగా మనం చూస్తున్నాం. నిర్దిష్ట విత్త వనరుల వ్యయ లెక్కింపు, భారత సరాసరి వ్యయ లెక్కింపు. సో ఈ రెండు రకాల దాంట్లో మొదటిది నిర్దిష్ట వ్యయ వనరుల లెక్కింపులో సంస్థ మొత్తం మూలధనంలో ప్రతి నిర్దిష్ట వనరుల వ్యయాన్ని విత్త నిర్వాహకుడు లెక్కిస్తాడు. కంపెనీలో తరచూ వినియోగించే మూలధన వనరులు, ఈక్విటీ, ఆధిక్యపు అండ్ రుణాల మిగుళ్ళు, సాధారణ నిర్దిష్ట వనరుల పెట్టుబడి, ఆశిస్తున్న రాబడి రేటుకి సమానంగా ఉంటుంది. నిర్దిష్ట వనరులైన రుణాలు, ఆధిక్యపు వాటా మూలధనం, ఈక్విటీ వాటా మూలధనం, మిగులు వ్యయ లెక్కింపును ఏ విధంగా చేస్తారనేది మనం చూద్దాం. రుణాల వ్యయ లెక్కింపు. కంపెనీ మూలధనాన్ని డిబెంచర్ల జారీ ద్వారా లేదా విత్త సంస్థల నుంచి రుణాలు లేదా పెట్టుబడులదారుల నుంచి డిపాజిట్లను సమీకరించుకోవడం. ఇవన్నీ కూడా నిర్దిష్ట వడ్డీ రేట్లతో లభిస్తాయి. డిబెంచర్ల వడ్డీ రేట్ల స్వభావాన్ని బట్టి ఉంటుంది. డిబెంచర్లు తిరిగి చెల్లించబడే అంటే నిర్దిష్ట కాలం తర్వాత మూలధనంలోకి మార్చలేదా, శాశ్వతమైన లేదా చెల్లించుటకు సాధ్యం కాదని అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. రుణాల వ్యయంపై చెల్లించే వడ్డీకి సమానం అవుతుంది. కాబట్టి కంపెనీ దాని దృష్టిలో ఉంచుకొని ముఖ విలువ చెల్లించే వడ్డీ కన్నా అప్పుకే చెల్లించే వడ్డీ ఎక్కువ. దానికి పన్ను తగ్గింపు కూడా లభిస్తుంది. అందుకే పన్ను తగ్గింపు తర్వాతే రుణము వడ్డీని లెక్కించాల్సిన అవసరం అనేది ఉంటుంది. కాబట్టి ముఖ్యమైన అంశం ఇక్కడ మూలధన వ్యయ గణన రెండు రకాలుగా ఉంటుంది. నిర్దిష్ట విత్త వనరుల వ్యయ లెక్కింపు, భారత సరాసరి వ్యయ లెక్కింపు. నిర్దిష్ట వనరుల వ్యయ లెక్కింపు అంటే సంస్థలోని మొత్తం మూలధనంలో ప్రతి నిర్దిష్ట వనరుల వ్యయాన్ని విత్త నిర్వాహకుడు లెక్కిస్తాడు. కంపెనీలో తరచూ వినియోగించే మూలధన వనరులు, ఈక్విటీ మూలధనం, ఆధిక్యపు మూలధనం, రుణాలు, మిగుళ్ళు, సాధారణ నిర్దిష్ట వనరుల వ్యయం పెట్టుబడిదారులు ఆశిస్తున్న రాబడి రేటుకు సమానంగా ఉంటుంది. కాబట్టి ఇది ఒక నిర్దిష్టంగా ఉంటుంది. నిర్దిష్ట వనరులైన రుణాలు, ఆధిక్యపు వాటా మూలధనం, ఈక్విటీ వాటా మూలధనం, మిగుళ్ళు వ్యయ లెక్కింపు కింద ఏ విధంగా లెక్కిస్తారు అనేది మనం చూద్దాం. రుణాల వ్యయ లెక్కింపు. కంపెనీలు మూలధన డిబెంచర్ల జారీ ద్వారా లేదా విత్త సంస్థల నుంచి రుణాలు లేదా పెట్టుబడిదారుల నుంచి డిపాజిట్ల ద్వారా స్వీకరించవచ్చు. ఏ విధంగా చేస్తారు? ముఖ్యంగా డిబెంచర్ల ద్వారా, కంపెనీ మూలధనం డిబెంచర్ల జారీ ద్వారా, లేకుంటే విత్త సంస్థల నుంచి రుణాలు, లేకుంటే పెట్టుబడిదారుల నుంచి డిపాజిట్ల ద్వారా తీసుకుంటారు. అయితే ఇవన్నీ కూడా నిర్దిష్ట వడ్డీ రేట్లతో లభిస్తాయి. డిబెంచర్లపై వడ్డీ డిబెంచర్ల స్వభావాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వడ్డీ రేట్ అనేది దీంట్లో మనం చూస్తున్నాం. అన్ని కూడా నిర్దిష్ట వడ్డీ రేట్లతో లభిస్తాయి. డిబెంచర్లపై వడ్డీ డిబెంచర్ స్వభావాన్ని బట్టి ఉంటుంది. డిబెంచర్లు తిరిగి చెల్లించబడే ఒక నిర్దిష్ట కాలం తర్వాత తిరిగి చెల్లించాల్సిందే రుణపత్రాన్ని. అయితే మూలధనంలోనికి మార్చే లేదా శాశ్వతమైన లేదా చెల్లించుటకు సాధ్యం కానివా అనే దానిపైన ఇవి ఆధారపడి ఉంటుంది. రుణాల వ్యయం దానిపై వడ్డీ చెల్లించిన వడ్డీకి సమానంగా ఉంటుంది. కానీ కంపెనీ దృష్టిలో ముఖ విలువతో చెల్లించే వడ్డీ కన్నా అప్పులపై చెల్లించే వడ్డీ వడ్డీ తక్కువ. ఎందుకంటే దానిపైన పన్ను అంటే డిబెంచర్లు ఉండడం వల్ల దానిపైన కొంతవరకు పన్ను లాభం బెనిఫిట్ అనేది ఉంటుంది. అందుకనే పన్ను తగ్గింపు తర్వాతే రుణంపై వడ్డీ లెక్కింపు అనేది
ఉంటుంది. అదే వాటాదారులకు ఈ విధమైన బెనిఫిట్ అనేది ఉండదు. వాటాదారులకు అది వాటా డివిడెండ్లు కంపల్సరీగా చెల్లించాల్సిందే. దానికి వడ్డీ ఏముండదు. దాన్ని తీయడానికి ఏముండదు. ట్యాక్స్ కూడా ఏముండదు. కానీ ఇక్కడ మాత్రం పన్ను తగ్గింపు తర్వాతే రుణంపై వడ్డీ లెక్కింపు అనేది ఉంటుంది. కాబట్టి ఇది రుణ వ్యయాల చెల్లింపు అనేది ఇది ఒక రకంగా చెప్పొచ్చు. అదేవిధంగా శాశ్వత లేదా చెల్లించుటకు సాధ్యం కాని రుణాల వ్యయం. శాశ్వత రుణాలు అంటే కంపెనీ పరిసమాప్తి చెందే సందర్భంలో మాత్రమే చెల్లిస్తారు. అంటే ఒక లోన్ తీసుకున్నప్పుడు అంటే ఒక డిబెంచర్‌ను ఇష్యూ చేసినప్పుడు దాన్ని ఎప్పుడు వాళ్ళకి పూర్తి డబ్బులు వస్తాయి. ఒక రూ. 1,00,000 డిబెంచర్‌ని ఒక వ్యక్తి కొన్నాడు. కొన్ని డిబెంచర్ పత్రాలను రూ. 1,00,000కి కొన్నాడనుకోండి. ఆ తిరిగిన డబ్బు మొత్తం ఆయనకు ఎప్పుడు వస్తది అనంటే కంపెనీ పరిసమాప్తి లిక్విడేషన్ ఆఫ్ ద ఫర్మ్ కంపెనీని మూసినప్పుడే వస్తాయి. కానీ అప్పటి వరకు ఇతనికి ప్రతి సంవత్సరము వడ్డీ అనేది వస్తది గానీ, ఆ పూర్తి మొత్తం రావాలంటే కంపెనీ పరిసమాప్తి చెందే సమయంలో మాత్రమే వస్తాయి. శాశ్వత రుణాలపై వడ్డీ ఎప్పుడు పెట్టుబడిదారులు ఆశిస్తున్న వడ్డీని ఉంటుంది. స్థిరమైన వడ్డీ రేటు, డిబెంచర్లు, బాండ్లు, ముఖ విలువ, డిస్కౌంటు, ప్రీమియంకు జారీ చేయవచ్చు. అంటే డిబెంచర్లను ఫేస్ వాల్యూకు లేదా డిస్కౌంట్‌కు లేదా ప్రీమియంకు జారీ చేస్తారు. అయితే వీటికి సంబంధించిన ఈ ఫార్ములాస్ ఏ విధంగా ఉంటుందో అనేది మనం చూస్తే KDP ఈక్వల్స్ టు I డివైడెడ్ బై PRNP ఇంటూ 100. తర్వాత పన్ను తర్వాత అయితే AA ఈక్వల్స్ టు I ఇంటూ 1 - T ఇంటూ PRNP ఇంటూ 100. దీన్ని ఇంకో విధంగా రాయాల్సింది KDA ఈక్వల్స్ టు KDB ఇంటూ 1 - T. అంటే ఇవి రెండిట్లో సాధారణంగా కేడీ అంటే పన్నుకు ముందు వ్యయం. ఇందులో కేఏ అంటే పన్ను తర్వాత వ్యయం. దానిలో ఏం లేదు. సో కేడీలో పన్నుకు ముందు రుణ వ్యయంలో ఇక్కడ ఐ ఇండికేట్స్ ఇంట్రెస్ట్ వడ్డీ. ఐ అంటే వడ్డీ. పి అంటే అసలు మొత్తం లేదా ఫేస్ వాల్యూ లేదా ముఖ విలువ అని అంటారు. తర్వాత టీ అంటే పన్ను వడ్డీ రేటు లేదా పన్ను రేటు. వడ్డీ కాదు సారీ. పన్ను రేటు టీ అంటే. ఎన్పి అంటే నికర అమ్మకాల రాబడి. దీన్ని ఏం చేస్తారు? నికర అమ్మకాల రాబడి అంటే నెట్ ప్రాఫిట్ అని అంటారు. నెట్ ప్రాఫిట్ అంటే ముఖ విలువ మైనస్ జారీ డిస్కౌంట్ మైనస్ ఫ్లోటింగ్ ఖర్చులు ప్లస్ జారీ ప్రీమియం ఇవన్నిటిని కలిపి నికర అమ్మకాల రాబడి వడ్డీ అని అంటారు. పన్ను తర్వాత రుణ వ్యయంలో కూడా కేఏ పన్ను తర్వాత రుణ వ్యయం. ఎన్పి అంటే నికర అమ్మకాల రాబడి అంటారు. ఒక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే టిసిఎస్ లిమిటెడ్ వారు 15% డిబెంచర్లు ఒక్కొక్కటి రూ. 100 చొప్పున 10 లక్షలు జారీ చేసినారు. పన్ను రేటు 35% అయితే డిబెంచర్ల వ్యయం కింది సందర్భాల్లో లెక్కించండి అనేది ఒక క్వశ్చన్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి 15% డిబెంచర్లో ఒక్కొక్కటి రూ. 100. ఎన్ని మొత్తం 10 లక్షల డిబెంచర్లు చేశారు. పన్ను రేటు 35% అయితే ఎట్లా? డిబెంచర్లు దీంట్లో పన్నుకు ముందు, పన్ను తర్వాత. పన్నుకు ముందు అన్నప్పుడు ఈ 35% అనేది ఉండదు. అదే పన్ను తర్వాత అన్నప్పుడు ఈ 35% అనేది కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీంట్లో 3 సందర్భాలు అంటుంది. ముఖ విలువ జారీ, 10% ప్రీమియం, 10% డిస్కౌంట్. 15% డిబెంచర్లు ఒక్కొక్కటి రూ. 100 చొప్పున అన్నాడు కాబట్టి మనం పైన ఫార్ములాను ఎగ్జిక్యూట్ చేస్తే పన్నుకు ముందు రుణ వ్యయం అంటే ఏమంటున్నాడు? I డివైడెడ్ బై PRNP ఇంటూ 100 అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 15% అంటున్నాడు కాబట్టి ఫస్ట్ ₹15 అనేది I అవుతుంది. ₹15 I దీంట్లో 15I ఇంటూ PRNP బై 100 అంటున్నాడు కాబట్టి దాని ధర ₹100. 15 ఇంట్రెస్ట్ డివైడెడ్ బై 100 అండ్ అదేవిధంగా బై 100 అంటున్నాడు. ఇంటూ 100 అంటున్నాడు కాబట్టి
100%. ఇక్కడ 100 అనేది దాని యొక్క విలువ. ఓకే. రెండో ఈ రూ. 100 అనేది దాని యొక్క ఇంటూ 100 రేట్ కోసం. కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చేది 15%. ఏది ముఖ విలువ ప్రకారంగా చేస్తున్నప్పుడు 15% అనేది పన్నుకు ముందు దీనికి వచ్చే డిబెంచర్ల వ్యయం. డిబెంచర్లు మనం తీసుకోవడానికి ఎంత ఖర్చు వస్తుందంటే పన్నుకు ముందు 15%. అదే పన్ను తర్వాత ఇదే విధంగా చూస్తే ఇక్కడ మనకు అడిషనల్ గా వచ్చేది ఏంటిది? ట్యాక్స్. టీ ఇండికేట్స్ మనకి ట్యాక్స్ 1 - ట్యాక్స్ తీసేస్తే వచ్చేదాన్ని ట్యాక్స్ అంటారు. పన్ను విలువ తర్వాత చూస్తే కేడిఏ ఈక్వల్స్ టు 15% వడ్డీ, 1 - టీ. టీ అంటే 35% వడ్డీ అనుకున్నాం కదా. ఇక్కడ పన్ను రేటు వడ్డీ కాదు, పన్ను రేటు. కాబట్టి ఇక్కడ 1 - 0.35 ఇది ట్యాక్స్ మనకు బెనిఫిట్ అవుతుంది. డివైడెడ్ బై 100 ఇంటూ 100 సేమ్. ఈ ఈ పన్నుకు ముందు లెక్కకి పన్ను తర్వాత లెక్కకి మధ్యలో వచ్చింది కేవలము ఈ 35% అనే పన్ను రేటే. కాబట్టి ఇది చేయడం వల్ల వచ్చినంత 9.75. అంటే పన్నుకు ముందు అయ్యే మూలధన వ్యయం డిబెంచర్కి అయ్యే ఖర్చు 15% అయితే పన్ను తర్వాత అయ్యే ఖర్చు 9.75% వరకే అవుతుంది. ఇది ఫేస్ వాల్యూ. ఒకవేళ డిబెంచర్లు ఇంత ప్రకారం ఎంత రూ. 100 చొప్పున ఫేస్ వాల్యూ ప్రకారం తీసుకుంటే ఇది. అదే 10% ప్రీమియం కు తీసుకుంటే లెక్క చూద్దాం. 10% ప్రీమియం కు కేడిపి 15% బై 110. 10% పెంచాలి కాబట్టి 100 ఇంటూ 100. అంటే మనం సింపుల్ క్యాలిక్యులేటర్ లో చేద్దాం, మీకు ఈజీగా అర్థం. 100 ఇంటూ 10 డివైడెడ్ బై 100, రూ. 10. ఈ రూ. 10కి ఏం చేస్తారు? 100 ప్లస్ ఈ పెరిగిన రూ. 10, 10% ప్రీమియం అంటున్నారు కాబట్టి రూ. 10 పెంచాలి. తీస్తే రూ. 110 అనేది అవుతుంది ఖర్చు, ప్రీమియం మొత్తం. ఏది డిబెంచర్ యొక్క విలువ రూ. 100. ముఖ విలువ ఫేస్ వాల్యూ 10%, రూ. 10 ప్రీమియం రూ. 110. కాబట్టి ఈ రూ. 110 ఇంటూ ఇంటూ అగైన్ 100. ఇది చేస్తే సింప్లిఫై చేస్తే 13.65 అనేది వస్తుంది. అదే పన్ను తర్వాత సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా అడిషనల్ గా వచ్చేది ఏంటిది? 35%. ఇక్కడ మనం చెప్పిన వడ్డీ. ఇది పన్ను తర్వాత అంటే వడ్డీ 35%. కాబట్టి ఇది ఎంత అవుతుంది? దీన్ని సింప్లిఫై చేస్తే 8.86. అంటే పన్నుకు ముందు 10% ప్రీమియం తోటి మనం ఇష్యూ చేసినప్పుడు 13.65 అయితే పన్ను తర్వాత 8.86 మాత్రం. అంటే దీంట్లో డిఫరెన్స్ తక్కువగా ఉంటుంది. పన్ను తర్వాత వచ్చే దాని యొక్క డిబెంచర్ యొక్క మూలధన వ్యయం అనేది తగ్గుతుంది. మీరు గమనించండి. 15% 9.7%, 13% ఇది 8.86. అంటే దీంట్లో మీరు గమనిస్తే పన్నుకు ముందు ఎక్కువ ఉంటుంది, పన్ను తర్వాత తక్కువ ఉంటుంది. అదేవిధంగా డిస్కౌంట్ లో కూడా చూస్తే ఇందాక ఇది ప్రీమియంలో 10% పెంచినాం, డిస్కౌంట్ లో 10% తగ్గిస్తే దాని విలువ రూ. 9 అవుతుంది. కాబట్టి ఇది ఎంత వస్తుంది? 16.67% వస్తుంది. ఇక్కడ కూడా 15 అంటే ఇది ఫస్ట్ ఇంట్రెస్ట్ 1 - 0.35 ఇది ట్యాక్స్ రేటు డివైడెడ్ బై ఇక్కడ కూడా ప్రీమియం కు ప్రీమియంనే తీసుకోవాలి. ఇక్కడ కూడా రేటు ఎంత ఉంది? రూ. 90కు 90నే తీసుకోవాలి బై 100, 10%. ఇది 16, ఇది 10% అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఉదాహరణతోటి మనకు అర్థమవుతుంది ఏంటిదంటే డిబెంచర్ యొక్క విలువ పన్నుకు ముందు
పన్నుకు తర్వాత చూస్తే పన్నుకు ముందేమో ఎక్కువగా ఉంటుంది, పన్ను తర్వాత తక్కువగా. డిబెంచర్కు సంబంధించిన వ్యయము తక్కువగా ఉంటుంది. తర్వాత విమోచనీయ డిబెంచర్లు ఒక నిర్ణీత గడువు తర్వాత తిరిగి చెల్లించే డిబెంచర్లు అంతర్గత రాబడి రేటు ఆధారంగా దీన్ని లెక్కిస్తారు. దీన్ని సులభంగా ఏ విధంగా మనం లెక్కించవచ్చు అంటే KDB ఈక్వల్స్ టు 1 ప్లస్ RB మైనస్ NP డివైడెడ్ బై N డివైడెడ్ బై RB ప్లస్ NP డివైడెడ్ బై 2. I అంటే సాంవత్సరిక వడ్డీ, A అంటే డిబెంచర్లను లెక్కించే కాలం, ఓకే. RV అంటే డిబెంచర్ల యొక్క తిరిగి చెల్లించే డిబెంచర్ల యొక్క విలువ, NP అంటే డిబెంచర్లపై ఆదాయం. పన్ను తర్వాత తిరిగి చెల్లించేటి సాంవత్సరిక వడ్డీ, పన్ను రేటు అంటే KDA ఈక్వల్స్ టు 1 మైనస్ T ప్లస్ RV మైనస్ NP డివైడెడ్ బై N, RV ప్లస్ NP డివైడెడ్ బై 2. I అంటే సాంవత్సరిక వడ్డీ, T అంటే పన్ను రేటు, N అంటే డిబెంచర్లను తిరిగి చెల్లించే కాల పరిమితి, RV అంటే డిబెంచర్ల విలువ, NP అంటే డిబెంచర్లపై నికర ఆదాయం. అయితే ఇవన్నిటిని పన్నుకు ముందు, పన్ను తర్వాత విమోచనీయ డిబెంచర్ల విషయంలో ఏ విధంగా ఉంటుందో ఇంకొక ఉదాహరణ ద్వారా మనకు ఈజీగా అర్థమవుతుంది. ఒక కంపెనీ 10% రూపాయలు 100 డిబెంచర్లను సారీ 10% రూపాయలు 10 లక్షల డిబెంచర్లను 5% డిస్కౌంట్‌కు జారీ చేసింది. ప్లాంటింగ్ ఖర్చులు 30,000, డిబెంచర్లను 5 సంవత్సరాల తర్వాత తిరిగి చెల్లిస్తారు. పన్ను రేటు 50%గా భావిస్తూ పన్నుకు ముందు, పన్ను తర్వాత రుణ వ్యయాన్ని లెక్కించండి. ఇందాక 35% పన్ను రేటు, ఇక్కడ 50% పన్ను రేటు. దీనికి ఏ విధంగా ఉంటుందనేది చూస్తే ఒక కంపెనీ 10% 10 లక్షల డిబెంచర్‌ను తీసుకున్నాం. 5% డిస్కౌంట్ జారీ చేసినప్పుడు ఉండేటి పన్నుకు ముందు ఏ విధంగా చూస్తే ఇక్కడ మనం ఇదే ఫార్ములాని ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది? ఓకే. 1,00,000 సాంవత్సరిక వడ్డీ 1,00,000. I ఈక్వల్స్ టు వడ్డీ రూ. 1,00,000 ప్లస్ 10 లాక్స్ RV తిరిగి చెల్లించే డిబెంచర్ల విలువ ఎంత? 10 లక్షలు. తిరిగి చెల్లించే డిబెంచర్ల యొక్క విలువ 10 లక్షలు RV. తర్వాత మైనస్ 9,20,000 ఇదేంటిది? NP అంటే డిబెంచర్లపై వచ్చే ఆదాయం. ఇది 9,20,000 డివైడెడ్ బై 5. ఇక్కడ N అంటే డిబెంచర్ తిరిగి చెల్లించే కాల పరిమితి. ఎన్ని సంవత్సరాలు అన్నాడు? 5 సంవత్సరాల కాల పరిమితి. 5 సంవత్సరాలు కాబట్టి అది N5. ఈ విధంగా లెక్కించి బై 2 చేస్తే వచ్చిన దాన్ని మళ్ళీ బై సేమ్ ఇదే RV ప్లస్ NP. ఇప్పుడు అంటే సంవత్సరానికి మన డిబెంచర్లకు తిరిగి చెల్లించే డిబెంచర్లు 10 లక్షలు, అదేవిధంగా డిబెంచర్లపై ఆదాయం 9,20,000 బై 2. ఇది చేస్తే మనకు వచ్చేది 12.8%. ఇది పన్నుకు ముందు డిబెంచర్ యొక్క ఖర్చు. తర్వాత పన్ను తర్వాత ఉండే డిబెంచర్ సేమ్ ఇదే మన చేస్తే ఇక్కడ కూడా మనం అడిషనల్‌గా యాడ్ చేయాల్సింది 50%. 50% అనేది పన్ను రేటు. ఇక్కడ 50% ఇక్కడ మనం పన్ను రేటు 50% తీసుకుంటున్నాం కాబట్టి దాని ప్రకారం చేస్తే 6.875 దాదాపుగా సగం వరకు వ్యయం అనేది తగ్గుతున్నట్టుగా మనం దీంట్లో చూస్తున్నాం. ఆధిక్యపు వాటా మూలధర వ్యయం. ప్రజల నుండి పెట్టుబడిదారుల సేకరణలో ఈ ఆధిక్యపు వాటాలు ఒకటి. ఆధిక్యపు వాటా ఈక్విటీ వాటాల కన్నా ఆధిక్యపు వాటాకు ఉండే 2 ఆధిక్యతలు ఏంటంటే పంచదగిన లాభాల్లో డివిడెండ్ చెల్లింపుపై ఆధిక్యత, పరిసమాప్తి సమయంలో మొదటగా వారి మూలధనం తిరిగి చెల్లించడం. వీటిని రాబడి రేటును వీళ్ళకు 2 విధాలుగా ఆధిక్యం అనేది ఉంటది. లాభాల్లో ఫస్టే వీళ్ళకి చెల్లించాలి. రెండోది పరిసమాప్తి సమయంలో కూడా మొదట మూలధనం వీళ్ళకే చెందుతది. వీటిని ఆధిక్యపు వాటా మూలధన వ్యయం అని అంటారు. అయితే ఆధిక్యపు వాటా మూలధన వ్యయానికి సంబంధించిన ఇవి క్యాల్కులేషన్ విధానం చూస్తే KP
ఈక్వల్స్ టు D/P ఆర్ D/NP. ఇక్కడ KP అంటే ఆధిక్యపు వాటా మూలధనం ప్రిఫరెన్స్, K అంటే క్యాపిటల్, P అంటే ప్రిఫరెన్స్. అయితే ఆధిక్యపు వాటా మూలధన వ్యయం, D అంటే సాంవత్సరిక ఆధిక్యపు డివిడెండ్, P అంటే ఆదాయం, NP అంటే నికర ఆదాయం. ఇది డివిడెండ్ పన్నుతోటి, ఇది డివిడెండ్ పన్ను లేకుండా మరలా ట్యాక్స్, బిఫోర్ ట్యాక్స్, ఆఫ్టర్ ట్యాక్స్ చూస్తే KP ఇక్కడ కూడా 1 + DP/TP, D అదేవిధంగా లేకపోతే D ఇంటూ 1 + DT/NP. ఈ వీటన్నిటిని కలిపి పన్ను విధంగా డివిడెండ్ పన్నుతో కలిపి చేస్తారు. దీంట్లో D అంటే సాంవత్సరిక సేమ్ ఆధిక్యపు డివిడెండ్, P అంటే ఆదాయం, NP నికర ఆదాయం. D1 నికర డివిడెండ్ పై అప్పు. ఇది ఒక ఉదాహరణతోటి మనం దీన్ని కూడా చూస్తే, ఒక కంపెనీకి 10,000 ఆధిక్యపు వాటాను ఒక్కొక్కటి 100 చొప్పున జారీ చేస్తే, జారీ వ్యయం వాటా ఒక్కొక్కటి 2, ముఖ విలువ 10% ప్రీమియంతో 5% డిస్కౌంట్తో జారీ చేసినప్పుడు నికరపు అమ్మకం విలువ 10% ప్రీమియము, 5% డిస్కౌంట్, ఫేస్ వాల్యూ. ఈ 3 రకాల విలువ చూస్తే 10 లక్షల జారీ వ్యయం చొప్పున సేమ్ ఫార్ములాలో మనం ఎగ్జిక్యూట్ చేసినట్లయితే వచ్చేది 10.2% ఏమో ముఖ విలువతో ఫేస్ వాల్యూ మెథడ్‌లో, 10% విలువలో 10% ప్రీమియంతో 9.26, అదే 5% డిస్కౌంట్స్‌తో వచ్చే విలువ ఇక్కడ దీనిలో కరెక్ట్‌గా క్యాలిక్యులేషన్ మిస్ అయింది. దీన్ని మనం విలువ కరెక్ట్‌గా చేస్తే 5% డిస్కౌంట్‌తో దాదాపుగా 9.26% కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విలువను దీంట్లో మనం ఈ మూడో ఉదాహరణ ద్వారా చూస్తే డిస్కౌంట్ తోటి ఉన్నప్పుడు మాత్రమే దాని యొక్క విలువ తక్కువగా ఉన్నట్టుగా మనం దీన్ని చూస్తున్నాం.